హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఇదైతే సండే రోజు తీసుకున్న వీడియో. హ్యాపీ సండే అందరికీ. మార్నింగ్ 6 to 10 వరకు నేను ఏమేం చేసుకున్నా అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. పొద్దున అయితే 6 గంటలకు లేచి ఊడ్చి చల్లి తర్వాత అయితే ముగ్గు పెట్టుకుంటున్నా. రోజు ఇలాగైనా అంటే కాదు. ఫస్ట్ స్కూల్ ఉన్న రోజు అయితే ఫస్ట్ వంట వేసిన తర్వాత వాకిలి సాయం చల్లుతా. ఒక రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి కొంచెం తీరికగానే ఉంది. పెండతో జల్లకపోతే అయితే నాకు అస్సలు ముగ్గు వేయబుద్ధి కాదు. కానీ ఏదో మామూలుగా చిన్నగా అయితే వేస్తున్నా. కానీ ఈ ముగ్గు మాత్రం ఈరోజు సూపర్ వచ్చింది. నాకు కూడా నచ్చింది. ఓసారి మనకు తెలియకుండానే అట్లా జరిగిపోతుంటాయి. నా పద్ధతి కొంచెం 5 గంటలకో లేకపోతే 5:30కో అట్లా లేచేటట్టు ఉంటే ఫస్ట్ మార్నింగ్ ఆకలి ఊసిన కాడ నుంచి మొత్తం తీయొచ్చు. కాకపోతే అట్లా లేవడానికి ఎంత ట్రై చేసినా కానీ అయితలేదు. ఎందుకంటే మా పిల్లలు నైట్ టైం ఏమో ఆడుతారు, మార్నింగ్ టైం ఏమో వండుకుంటారు. 2 గంటలకు లేచి 5 గంటలకు అయితే వండుకుంటారు. సుక్కలు చూపిస్తారు. అసలు రోజు జాగారం అవుతుంది. ఎందుకు అట్లా లేస్తారో అర్థమవుతలేదు. మార్నింగ్ వండుకొనియకపోతేనేమో మళ్ళీ ఏడుస్తారు నిద్ర వస్తుంటే. వాళ్ళు ఏడుస్తారు అని అయితే ఖచ్చితంగా వండబెట్టాలి. ఇట్లా వండబెడితే నైట్ ఏమో వండుకుంటలేరు. ఏం చేయాలి? ఏదైనా సజెషన్ ఉంటే చెప్పండి జరా. అందుకే వాళ్ళు 5 గంటలకు వండుకున్నప్పుడు నాకు నిద్ర వస్తుంటుంది. ఎంత లేదామన్నా కానీ లేవబుద్ధి కాదు. ఇట్లే అయితే జరిగిపోతుంది రోజు. మా చిక్కికి స్కూల్ ఉన్నప్పుడు అయితే చిక్కి కోసం అయితే లేస్తా కంపల్సరీ. ఆమెకు వంట చేసి పంపించి 7 వరకే బస్సు వస్తుంది కదా, 7 వరకే పంపించాలి. 7 తర్వాత ఊడ్చల్తే ఈమె ఇప్పుడే లేచిందా అని కొందరు అనుకుంటారు. ఎవరేమనుకున్నా మన టైమింగ్ తగ్గట్టు మనం చేసుకోవాలి అంతే. ఇక కొన్ని సెట్ చేసుకోవాలన్నా సెట్ కావు. ముగ్గు పెట్టిన తర్వాత అయితే నీళ్ళ బిందె అయితే వాడుతున్నా. ఒకటే బిందె వాడుతున్నా. 2-3 బిందెలు తీసి వేస్ట్ చేసేదానికన్నా రోజు పట్టుకునేది బెటర్ అని. తర్వాత అయితే పాలు వచ్చినాయి. పాలు కాగబెడుతున్నా. ఫస్ట్ టైం ఈరోజు అయితే ఛాయ్ వేయట్లేదు. ఛాయ్ వేయకుండా ఈరోజు తాగకుండా ఉండాలని ఫిక్స్ అయినా. అంబలు తాగి ఉండాలి. ఉంటనేమో సాయంత్రం వరకు అంటే ఉంటా కానీ అది అంబలు తాగితే ఛాయ్ తాగకుండా ఉంటే హెడ్ఏక్ లేస్తుంది కంపల్సరీ. ఈరోజు కూడా లేస్తుందో లేవదో చూడాలి. ఓన్లీ అంబలు తాగే ఉంటా. ఇక్కడ అంబాలకి అయితే పెడుతున్నాయి. ఇక పాలు పెట్టిన తర్వాత ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు, గంజి నీళ్ళు పెడతారని అంటారు కదా, అట్లేం పెట్టుకుంటలే. నేను ఓన్లీ వాటరే పెట్టుకుంటున్నా. ఎందుకంటే తర్వాత మజ్జిగ కలుపుతా కదా, అదే పుల్లగా అవుతుంది. నీళ్ళు మరిగే వరకు అయితే ఇక్కడ పిండి అయితే తడుపుకోవాలి. అంటే ఇంట్లో కూడా వాటర్ పోసి పెట్టుకోవాలి. డైరెక్ట్ పిండి వేస్తే ఉండలు కడుతుంది. అందుకని కొన్ని వాటర్ పోసి కలిపి పెట్టుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది ప్రాసెస్, కానీ నేను చేసుకునే ప్రాసెస్ అయితే చూపిస్తున్నా. అంబలికి పెట్టి అయితే నేను మొహం కడుక్కోవడానికి అయితే వెళ్తున్నా. మొహం కడుక్కున్న తర్వాత నేను ఇక్కడ మార్చుకోవాల్సింది అయితే 1-2 అయితే చెప్తా. ఒక్కొక్కటి యాదికి వచ్చినది. మార్నింగ్ అయితే 5కి లేవాలి. లేచి పని చేసిన తర్వాత మొహం కడుక్కోకుండానే వంట చేయడానికి వెళ్తాం కదా, అట్లా అస్సలు ఇష్టం లేదు నాకు. మొహం కడుక్కోవాలని వంట దగ్గరికి వెళ్ళాలని ఉంది. నెక్స్ట్ ఇంకోటి మార్చుకోవాల్సింది ఏంటంటే, నేను బట్టలు ఎక్కువ ఈవినింగ్ టైంలో ఉతుకుతా. ఆ ఈవినింగ్ టైం అనేది మార్చుకోవాలి. మార్నింగే ఉతికేటట్టు. మార్నింగ్ లేచి ఛాయ్ తాగి మా పిల్లలకు పాలు తాపించి వంట చేసేటాలకే 10-11 అవుతుంటుంది. ఆ టైంలో ఎండ కొడుతుందిలే అని తిని కొద్దిసేపు వాళ్ళని వండబెట్టి అది దాంట్లకు సాయంత్రం అవుతుంది. తింటున్నాం, పండుకుంటున్నాం, లేస్తున్నాం, అంతే. ఇంకేం లేదు పని అయితే. అందుకే ఇక ఈవినింగ్ కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఆ టైంలో అయితే 3 o'clock నుంచి మళ్ళీ పని చేస్తా కదా, అప్పుడైతే ఉతుకుతున్నా రోజు. అందుకే అది కూడా మార్చుకోవాలి. 3 పాయింట్స్ అయితే వచ్చినాయి కదా. ఇక పొయ్యి మీద అవన్నీ పెట్టి అయితే ఇక్కడ లోపల అయితే ఊడుస్తున్నా. ఆకులు ఊడ్చేది ఒక ఎత్తు ఉంటుంది, ఈ లోపల ఊడ్చేది ఒక ఎత్తు ఉంటుంది. తర్వాత అయితే కడప కడుగుతున్నా. కడప అయితే మొహం కడుక్కున్నాగానే కడుగుతున్నాలే, కానీ దీనికి ఏం నష్టం లేదు. మొహం కడుక్కున్నప్పుడే అట్లే ఒక జగ్గు వాటర్ తీసుకొచ్చి కడపలు కడుగుతా. అట్లా రోజు అయితే అలవాటు అయింది. నెక్స్ట్ ఇక్కడ అంబలు అయితే రెడీ అయిపోయింది. ఇందులో మజ్జిగ కలుపుదామని మజ్జిగ అయితే రెడీ చేసుకుంటున్నా. నేను అంబల మీద మూత పెట్టి మర్చిపోయి పక్కన పాల మీద కూడా మూత పెట్టిన. పాలు మొత్తం పొంగిపోయినాయి. సైడ్ల పొడి కనిపిస్తున్నాయి చూడు. ఇంకొక పని అయితే ఎక్స్ట్రా అయింది. పొయ్యి కడగాలి, అరుగు కడగాలి, కింద అవి పైపులంగా పడి సింకులంగా పడి కిందికి వస్తాయి. రూమ్ మొత్తం కడగాలి. ఇంకా అదొక పెద్ద పని ఉంది ఇప్పుడైతే. నేను చెప్పిన ఇందాక 3 పాయింట్స్లలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకు తెలుసు మీరు కామెంట్ చేయరని, కాకపోతే అడగడం నా బాధ్యత. అట్లే మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షిత రాజు బ్లాగ్స్. మా చిక్కీకి అయితే అంబలంటే చాలా ఇష్టం. ఎప్పుడు వేసినా కానీ ఈరోజు మొత్తం తాగుతుంది అంబలే. అన్నం తక్కువ తింటుంది, అంబలు ఎక్కువ తాగుతుంది. ఇంకా ఆమె కోసం అన్న రోజు చేద్దామని ఫిక్స్ అయినా. ఇంకా అంబలు అయితే అయింది. ఇందులో అయితే మజ్జిగ కలుపుతున్నా. ఫస్ట్ టైం కావచ్చు నేను ఛాయ్ తాగకుండా అంబలు తాగుతున్నా అంటే.
అంటే ఇంతకుముందు తాగినప్పుడు చాయ్ తాగేది ప్లస్ అంబలు తాగేది. ఈరోజు అయితే ఓన్లీ అంబలే తాగుతున్నా. ఇక్కడ నేను మా ఆయన అయితే చెవులు పెట్టుకుంటే అంబలు తాగుతున్నాం. ఆయన ముందరుండి నేను ఇక్కడ కూర్చున్నా. ఏందక్క గిన్నెలో పోసుకొని తాగుతున్నాను అనుకుంటుర్రా? మా పల్లెటూరు ఇట్లనే తాగుతాం. ఇట్లా ఇంపదైతే అట్లా అన్నట్టు. నెక్స్ట్ అయితే ఇక్కడ మా బబ్బుకి కూడా తాపుతున్నా, అంబలే తాపుతున్నా. అంబలు తాపొచ్చో తాపొద్దో తెలియదు నాకైతే. కాకపోతే ఏమవుతుందిలే అని కొంచెం తాపుతున్నా. ఇది తాపిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అయితే పాలు తాపుతా. మా డుగ్గుగాడు అయితే వండుకుండు, ఇంకా లేవలేదు. వీడు ఒక్కడే లేచిండు. ఈరోజు సండే కదా, లేవాడు. సండే కాకపోతే లేస్తాడు. వాళ్ళక్కని రెడీ చేయకుండా అయితే సతాయిస్తారు. పిల్లలకు కూడా బాగా అర్థమై ఉంటుంది ఏ టైంలో లేవాలి, ఏ టైంలో లేవద్దు అనేది అయితే. నైట్ పూట అయితే ఇద్దరికి ఒకటేసారి మేలుకు అవుతుంది. ఇంకా గంట కొట్టినట్టే ఇద్దరు ఒకటేసారి లేచి కూర్చుంటారు. చాలా ఇబ్బంది పెడతారు. తప్పదు, భరించాలి. చిక్కి వచ్చింది, ఆమె దగ్గర వాని దగ్గరనే కూర్చుంటుంది. వాడి కింద కూర్చోడు, అది ఇంకొక పని పెడుతుంది. ఇద్దరు ఒకసారి చేస్తే మా చిక్కి ఒకసారి చేస్తుంది. వాళ్ళిద్దరు పెట్టి ఒక్కటి చేస్తుంది. వీడియోలో అలా చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా, మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఏం మాట్లాడాలో తెలియదు, అడ్జస్ట్ కాండి. తెలిసి కొన్ని, తెలియక కొన్ని అయితే మాట్లాడుతున్నా. నెక్స్ట్ అయితే ఒక జాకెట్ కుడదామని ఇంకా వంట ఇంట్లో ఏం చేయను, మధ్యాహ్నం చేస్తా 12 గంటలకు అట్లా. ఎందుకంటే అంబాలు తాగిరుగా ఇప్పటింతలో ఇంకెవరు అన్నం తినరు. అందుకే జాకెట్ అన్న కుడదాం, ఇది అర్జెంట్ ఉందని జాకెట్ పెట్టుకున్నా. వీళ్ళిద్దరిని పెట్టుకొని మళ్ళీ జాకెట్ కుడుతున్నావా అని అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఇక ఒక 10కి అట్లయితే మళ్ళీ పడుకుంటారు కదా, వాళ్ళు పడుకున్న సేపట్లో ఒక గంట సేపట్లో అయితే కుడదామని అర్జెంటుగా అని తీసుకున్నా. కానీ మోటార్ అయితే ఖరాబ్ అయింది. కాళ్ళతోనే తొక్కడం ఫస్ట్ టైం అయితే. కాళ్ళతో తొక్కి జాకెట్ కుట్టాలి. ఎంత టైం పడుతుందో తెలియదు. నైటే కుడదాం అని జాకెట్ అయితే కట్ చేసుకుంటున్నా, కానీ నైట్ అయితే కుదరలేదు. అందుకనే మార్నింగ్ లేచి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత జాకెట్ అయితే మొదలు పెట్టుకున్నా కుట్టడానికి. చీర అయితే ఇట్లా వచ్చింది. నాకు ఎట్లుందో చెప్పండి. ఒకసారి పైన వేసుకొని చూస్తున్నా. మిషన్ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో కదా. షాప్లలో ఉండే కలెక్షన్స్ మొత్తం మన దగ్గరికి వస్తాయి. ట్రెండింగ్ శారీస్ ఏవేవి ఉన్నాయో ఫస్ట్ తెలిసిపోతుంది మనకు. జాకెట్ కట్ చేసుకొని మిషన్కి అయితే మెరూన్ కలర్ దారం ఉంది కదా, ఆ దారం చీర ఒకటి కుట్టేసేది ఉండే, మళ్ళీ దారం ఎవరు చేంజ్ చేస్తారని ఆ చీర కుట్టేసి చీరకైతే ఫాల్ వేస్తున్నా. అదొక పని అయితే కంప్లీట్ అవుతుందని ఫాల్ వేసేది అయిపోయిన తర్వాత అదే కలర్ ఇంకొకటి లంగా ఉంది, ఆ లంగాకి కూడా కుట్లేస్తున్నా. నాకు మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టం, కానీ కుట్టడానికి అయితే కుదరదు ఇంకా 2 ఏళ్ళ వరకు. మామూలుగానే కుడతాం. స్లోగా కుట్టాలంటే ఒక 2 ఏళ్ళైనా పడుతుంది. వాళ్ళ స్కూల్కి పోతేనే కుట్టడానికి వస్తుంది. మా మ్యారేజ్ అయిన కొత్తలోనేమో స్కూల్ వేయడానికి వెళ్దామని అనుకున్నా. వాళ్ళు ఇచ్చే 10,000 కన్నా ఈ ఇంట్లో కూర్చొని మిషన్ కుట్టుకుంటే 15,000 వస్తాయని ఫిక్స్ అయ్యి ఎట్లయినా మిషన్ నేర్చుకోవాలని అయితే మిషన్ నేర్చుకున్నా. మరి మొత్తం టోటల్ వస్తుందా అంటే రాదు, కాకపోతే కుట్టగలుగుతా. లంగా కుట్టేది కూడా అయిపోయింది. నేను కుట్టిన జాకెట్ అనేది ఎట్లొచ్చిందో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన. ఎవరైనా చూడకపోతే చూడండి, చూడాలనుకుంటే. ఇంకా మధ్యాహ్నం ఏం లంచ్ చేసిన తర్వాత ఏమేమి పనులు చేసుకున్నా, ఈవినింగ్ పనులు అవన్నీ పెడదాం అనుకున్నా. కాకపోతే వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. మా కెమెరామ్యాన్ ఈరోజు ఊరెళ్ళిండు. అందుకే మార్నింగ్ వరకే వీడియో తీసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.